హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం సురేష్. ఈ వీడియోలో నేను మావాడైతే కాంతారా చాప్టర్ 1 మూవీ చూడడానికి అయితే వచ్చేసాం. మేమైతే రేబో స్కూల్ ఆపోజిట్ గా ఉన్న మైత్రి మూవీకి అయితే వచ్చేసాం. అయితే ఇక్కడ రిషబ్ శెట్టి గారి కట్అవుట్ అయితే అద్దిరిపోయింది. మేమైతే మూవీకి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాం. మూవీకి హాఫ్ అన్ అవర్ టైం ఉందని పక్కనే ఉన్న షాప్ వచ్చి వాటర్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత మూవీ టైం అయిపోయిందని లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఈ థియేటర్ దగ్గర రష్ అయితే మామూలుగా లేదని చెప్పాలి. మొత్తానికి లోపల అయితే వచ్చేసాం. లోపల థియేటర్ మాత్రం అద్దిరిపోయింది. అయితే మనం వచ్చిన మూవీ అయితే కాంతారా చాప్టర్ 1. ఈ థియేటర్ లో సౌండ్ అయితే ఇస్తాడు. సౌండ్ మాత్రం అద్దిరిపోతుంది. ఈ పాప చాలా క్యూట్ గా ఇక్కడక్కడ తిరుగుతుంది. దీని తర్వాత మూవీ అయితే స్టార్ట్ మూవీ మాత్రం అద్దిరిపోయింది. ఈ మూవీ లాస్ట్ లో చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. ట్విస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇలాంటి మూవీని అయితే ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మెయిన్ గా ఈ మూవీలో మన రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ మాత్రం చించిరగా తీశాడనే చెప్పాలి. ఈ మూవీ విషయానికి వస్తే మూవీ మాత్రం స్టార్టింగ్ టు ఇంటర్వెల్ వరకు కొంచెం బోరింగ్ గా అనిపించిన తర్వాత ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అద్దిరిపోతుంది మూవీ అయితే. మనం పెట్టిన టికెట్ రేట్స్ కి మూవీ అయితే సరైన న్యాయం చేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత చూస్తే హౌస్ ఫుల్ అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ లో అంతమంది రారనుకున్నా కానీ ఇంటర్వెల్ తర్వాత చూస్తే మామూలుగా లేదు. జస్ట్ పోయడానికి పోతేనే హాఫ్ అన్ అవర్ పడింది. ఈ మూవీ మాత్రం మీరు థియేటర్ లోనే చూడండి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మామూలుగా ఉండదు. మొత్తానికి మూవీ అయితే అయిపోయింది. చూడండి ఎంత మంది వచ్చారో. అలా ఈ మూవీ అయిపోయిన తర్వాత స్ట్రైట్ గా అయితే నడుచుకుంటూ వచ్చేసాం. ఈ థియేటర్ నుంచి గేట్ వరకు ఎలాగోలా నడుచుకుంటూ వచ్చేసాం. దీని తర్వాత ఆటోకి అయితే ఇంటికైతే వచ్చేసాం. మధ్యలో ఈ చింటూ బ్రో అయితే రోడ్డు మధ్యలోకి వెళ్ళి గొర్రెలను అయితే తీసుకోతున్నాడు. దీని తర్వాత ఇంటికైతే వచ్చేసాం. అయితే మన రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.